కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని నిరసిస్తూ కార్మికులు గలమెత్తారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భూగర్భ ఓపెన్ కాస్ట్ గనుల్లో విధులు బహిష్కరించారు. కేంద్రం కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేటటువంటి ఈ 4 కోడుల్ని రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా ఈ సమ్మె విజయవంతమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం హెచ్చరిక చేస్తా ఉంది. అయ్యా, ఈ దేశానికి ఇంకా మేము ఏం మిగిలిచ్చిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు 1000 కోట్ల లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టిండ్రు. అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ఎట్లా తీయాలని ఇవాళ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే డిపార్ట్మెంట్లలో అందరూ కార్మికులందరూ కూడా సోదరిమణులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుగా 4